హనుమంతుడు సీతాదేవిని వెతకటానికి లంకకి వెళ్ళినప్పుడండి వాళ్ళు ఏం చేస్తారు అంటే, హనుమంతుడిని అక్కడ చూసాక వాళ్ళకి చాలా కోపం వస్తుంది. లంకేశ్వరుడి యొక్క కొడుకుకి. ఆ కోతిని ఏం చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఒక ఆలోచన అండి. ఎలాంటి ఆలోచన అంటే ఈ కథ వింటే మన ఆలోచనలు మన వినాశానికి దారితీస్తాయి అని మనకు అర్థమవుతుందంట. ఎందుకంటే అతనికి ఎటువంటి ఆలోచన వస్తుంది అంటే అతన్ని చంపేద్దామా? ఏదైనా చేద్దామా? ఏం చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆ కోతి యొక్క తోకని కాల్చితే ఏమవుతుంది? అతను ఎలా బాధపడతాడో చూద్దామని వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏమవుతుంది? మారిపోతుందన్నమాట. కోతిని తోక కాల్చుదాము అని చెప్పి ఆ తోకకి నిప్పింటిచ్చినప్పుడు హనుమంతుడు ఎంతో బాధపడతాడని లంకానగరం వాళ్ళు అనుకుంటారండి. కానీ అతనేం చేశాడు హనుమంతుడు, నా తోకకే నిప్పెడతారా? నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మీ యొక్క లంకనే తగలెట్టేస్తాను అని చెప్పి చక్కగా లంకనంతా కూడా తగలబెట్టేసాడండి. యద్భావం తద్భవతి. వాళ్ళు అక్కడ హనుమంతుడి యొక్క తోకని తగలబెడదాం అనుకుంటే అదేమైందండి వాళ్ళ కొంపకే పెట్టినట్టు అయిపోయింది కదా! ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఒకటే. మనం ఆలోచనలు సరి అయిన ఆలోచనలే ఉండాలి. సరికాని ఆలోచనలు ఉండకూడదు. అందుకే అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు హెల్త్ గురించి మనం ఏదైనా అఫర్మేషన్ చెప్పుకుంటున్నామంటండి. మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నా సరే, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఐ యామ్ మై డియర్ బాడీ ఐ యామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా 21 డేస్ 21 రోజులు మీరు చక్కగా చెప్పుకోండి. మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈ కథ ద్వారా మరి నేను చెప్పినది నిజమో కాదో మీరు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.